ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. రాజస్థాన్లో ఒక ఘోరమైన ముచ్చట జరిగిందిలా. రాజస్థాన్లోని అజ్మేర్ అంట ఒక ప్రాంతం అంట. ఆ ప్రాంతంలో ఒక చిన్నపాటి సరస్సు కుంట లెక్క ఉందంట. ఆ కుంట ఉంటే ఆ కుంట మీద ఒక తెప్పలేక తేలుకుంటా పోతా ఉందంట. తెప్పలేక తేలుకుంటా పోతుంటే అక్కడ ఉన్న స్థానికులు చూసి ఇదేందో కావచ్చు అనుకోని చిన్నగా అడ్జస్ట్ ఇచ్చేసి దగ్గర గుంజిరట. దగ్గర గుంజుస్తారు కల్లా ఒక 3 ఏళ్ల పాప ఉందంట ఆ శవం. ఆ శవాన్ని తీసుకొని పోలీసు వాళ్ళకి చెప్పిరంట. సార్ గిట్ట సరస్సుల కుంటల ఒక శవం దొరికిందని పోలీసు వాళ్ళు చెప్తే పోలీసు వాళ్ళు చిన్నగా శవాన్ని తీసుకొని చిన్నగా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టిరట. ఎట్లా చేస్తారు ఎంక్వైరీ? సీసీ కెమెరాలు కావాలి. సీసీ కెమెరాలు ఏడు ఉన్నాయి ఏం కాదు అని మొత్తం చూసిరట. మొత్తం చూస్తారు కల్లా ఒక సీసీ కెమెరాలో ఒక ఆడి మనిషి అవపడ్డదట. ఆడి మనిషి ఏమంటే ఇగో ఇదే పిల్ల అవపడ్డదంట, ఇదే డ్రెస్సు ఇదే కథ అవపడ్డదంట. ఆమె పేరేం పేరంటే అంజలి సింగ్ అంట. చిన్నగా అంజలి సింగ్ని పట్టుకొచ్చిరట. పట్టుకొచ్చి అవునా అమ్మ నీ పేరేం పేరంటే నా పేరు అంజలి సింగ్ అని చెప్పిందట. ఏం చేస్తావమ్మ నువ్వు అంటే ఏముంది ఏ గిట్నే ఇక లంగ మామూలుగా తిరుగుతుంటా అని చెప్పిందట. చెప్పేసరికల్లా సరే నువ్వేమైనా పని చేసి మాకేం కానీ మరి నీ ఏమంటే పిల్లు ఉండాలి కదా, నీకు పిల్లలు ఉన్నారా అంటే ఉన్నారని చెప్పిందట. మరి నీ పిల్ల ఏదంటే ఏమో పిల్ల ఎక్కడో తప్పిపోయిందని చెప్పిందట. తప్పిపోయిందని చెప్పేసరికల్లా తప్పిపోయినదని ఆ సీసీ కెమెరా తీసి ముందర పెట్టినట. ముందర పెట్టేసరికల్లా ఈ తల్లి ఎమ్మటి తిరుగుతూ ఉందట, సరస్సు చుట్టూ తిరుగుతూ ఉందట. ఆ కుంట చుట్టూ తిరిగి పిల్లకు తిరగాలని ఏం లేదు కానీ పిల్లకు నిద్రపోవాలన్న ఆలోచనతోటి ఆ కుంట మొత్తం తిప్పుకుంటా తిప్పి పిల్ల నిద్రపోయిందట. పిల్ల నిద్రపోగానే అట్నే ఆ కుంటలేసి పెట్టింది. అది మొత్తం సీసీ కెమెరాలో మొత్తం క్లియర్గా రికార్డ్ అయింది. అయితే కానీ అంజలి మరి గిసోడి పని ఎందుకు చేసినావు? నీ బిడ్డనే కదా, మరి ఏమక్కరకు మరి ఆ పిల్లని కూడా ఆ కుంటలు వేసినావు, జర చెప్పే ప్రయత్నం చేస్తావా లేకపోతే మా కట్టకి ఏమైనా పని చెప్పాలన్నా కానీ ఓసారి నీ దండం పెడితే చెప్తా అని చెప్పిందట. చెప్పకరా అని చెప్పగానే చెప్తుందట ముచ్చట. ఓడంట రెస్టారెంట్లో పని చేస్తారంట. ఆయన పేరంట అఖిలేష్ అంట. ఈ అఖిలేష్ అంటోనికి ఇవ మరిగింది, మొగని ఇచ్చిపెట్టింది ఆల్రెడీ. మొగని ఇచ్చిపెట్టి ఒంటరిగానే ఉంటుందంట. ఈ అఖిలేష్ అంటోనికి మరిగి అఖిలేష్ అంటోనితోటే కాపురం చేసుకుంటా తిరుగుతుంది. కానీ ఈ 3 ఏళ్ళ పిల్లుండే కదా, 3 ఏళ్ళ పిల్లుండే సరికల వాళ్ళు ఏదో పని మీద ఉన్నప్పుడు ఈ పిల్లకి ఇప్పుడు దగ్గినట్టో తుమ్మినట్టో ఏదో చేసుకుంటా కుస అంటుంటే అలా ఏమంటారు అలా గదర్ పనికి అడ్డొస్తుంది ఈ పిల్ల. ఆడేం చెప్పిండాడు అఖిలేష్ అంటోడు, ఎట్లా చేసి నువ్వు నా ఏమంటే ఉండాలంటే ఇగో ఈ పిల్లని చంపాలని చెప్పిండట. ఈ పిల్లని చంపాలని చెప్పాలని సరే అన్నదంట. అది మాయ మాటలు బట్టి ఉంచుకున్న మాటలు దాదాపు ఎక్కువనే తింటారు కానీ మొగని మాటల కంటే ఉంచుకున్న మాటలు చాలా మంది తింటారు. అందరిని అట్లా కొంతమందిని. కానీ ఇక చిన్న తీసుకొని పోయిందంటే చిన్న తీసుకొని పోయి ఆ కుంట చుట్టూ తిప్పి ఒక గాడ గది ఉంది గిది ఉంది అది ఇది అని చెప్పగానే ఆ పిల్ల పాపం ఎడ్డిదాయ 3 ఏళ్ళ పిల్ల ఏం తెలుసు అని నిద్రపోగానే అట్టే ఈ పిల్ల పాపం నాకెందుకు అనుకోని ఆ పిల్లని కూడా ఆ చీరలు వేసిందంటే చంపేసి అయిపోయింది. ఇంకా అసలు పని చేసి సప్పుడు చేయకుండా ఏం ఎరగని పిల్ల లెక్క ఉన్నది. అవునానే అంజలి, రోగు తప్పిందానా? నువ్వు చక్కదానాల పిల్లని చంపుకొని ఆనికి ఆశపడి మొగనిష్పెట్టి ఉంచుకున్నాడు కాడిపోతే ఉంచుకున్నాడు కరానిస్తాడా పిల్లని చంపమని చెప్పే. మరి చంపే బదులు అనాథ శరణాలయంలో లేకపోతే పిల్లలు లేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు ఈ ప్రపంచం మొత్తంలో. ఎవరికన్నా నా దగ్గర పిల్ల ఉంది సాదుకుంటారా అని చెప్తే చక్కదానంగా సాదుకుందరుగా పిల్లలు లేక లక్షల రూపాయలు 1 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని తిరగని గుళ్ళు లేవు, తిరగని చెట్లు లేవు, పుట్టలు లేవు, ఎన్నో రకాల మందులు తిన్నా కానీ పిల్లలు కాకుండా బాధపడితే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు భూమి మీద. గసంటోళ్ళకి ఇస్తే చదువుకోపోయినారే దుడుక. జర్రనన్న సిగ్గు శరం అనిపించకుండా ఏమైనా ఉంచుకున్నాడు మైకాలో పడి పిల్లల చంపుడు, మొగని చంపుడు, చేతికెదిగిన పోరగాళ్ళని చంపుడు, గిస వంటి చేతలు చేసుకుంటా తలగబడ్డరు. రేపన్నాడైతే అసలు ఏమక్కరే భూమి మీద పుట్టినామా అనుకునేటట్టు అయితే రాను లోకం. నీకు పోబుద్దు ఉంటే ఊకపోవాలి కానీ ఎమటున్న పిల్లని గిట చేస్తారా? మొన్న గీ నల్గొండ దగ్గర అదో దేశటది ఏం చేసింది, పట్నంకెళ్ళుడికి వచ్చింది. పట్నంకెళ్ళి వచ్చి నల్గొండలో ఉన్న పొరగాయని ఈయన మరిగి పిల్లని తీసుకొని వచ్చి ఈ పిల్లని బస్టాండ్ ఇచ్చి పెట్టిపోయింది. మరి నిన్న మళ్ళీ ఉంచుకున్నాడు మాటలు బయట ఇంకో పిల్లని చంపింది. ఇదే పని చేసుకుంటూ తిరుగుతురు కానీ మరి ఏమన్నా నాశనకాలం వచ్చిందా ఏమొచ్చి పాడేందో నాకైతే అర్థమైసి వస్తలేదు. మీకు పోబుద్ధి ఉంటే పోరి ఉంచుకున్న ఎమ్మడి పోతా పోరి కానీ పిల్లలని ఏమైనా అనాథ శరణాలయంలో లేకపోతే పిల్లలు లేని వాళ్ళకి సాదుకుంటోళ్ళకి ఇచ్చి పోతే రేపన్నాడు వాళ్ళు పెరిగి పెద్దగా ఏమన్నా దేశానికి ఏమైనా ఉపయోగపడతారేమో కానీ ఉత్త పుణ్యాన్ని చంపిపోగిన తల్లారా మీకు దండమన్నా పెడతాం కానీ